10వ తరగతి ఫలితాల్లో నంద్యాలలోని బాలా అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. ప్రతి విద్యార్థి విజేతే అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ విద్యా సంస్థ 2026 ఫలితాల్లో తమదైన ముద్ర వేసింది. కేవలం ప్రతిభావంతులనే కాకుండా సాధారణ స్థాయి విద్యార్థులను సైతం ఉత్తమ మార్కులతో పాస్ చేయించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. బాలా అకాడమీ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. విద్యార్థిని సుమేరా 587 మార్కులతో స్కూల్ టాపర్గా నిలవగా, బూష్రా 585 మార్కులతో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తం 81 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, అందులో 61 మంది 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. పాఠశాలలో కల్పించిన నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయడం మరియు ఉపాధ్యాయుల సరైన మార్గదర్శకత్వమే ఈ విజయానికి పునాది అని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవిలత మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించడమే మా లక్ష్యం. సాధారణ విద్యార్థులను సైతం ఉత్తమ ప్రతిభావంతులుగా మార్చడం మా బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం విజేతలను పాఠశాల యాజమాన్యం పూల మాలలతో ఘనంగా సత్కరించింది. తమ పిల్లల విజయం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల పర్యవేక్షణ తోడైతే విజయం సాధ్యమని బాలా అకాడమీ మరోసారి నిరూపించింది. ఈరోజు వెలువడిన ఎస్ఎస్సి ఫలితాలలో బాలా అకాడమీ ప్రభంజనం సృష్టించింది. మా విద్యార్థుల కృషి, టీచర్ల అంకితభావం, తల్లిదండ్రుల విశ్వాసం కలగలిసి అద్భుతమైన ఫలితాలను మేము రాణించగలిగాం. ఈ సంవత్సరం మా పాఠశాల టాపర్ 587గా నిలిచారు. మా ఎఫర్ట్స్ 100% ఉన్నాయి. 600 అవుట్ ఆఫ్ 600 ఎఫర్ట్స్తో మేము ఈ 587ని మేము సాధించడం జరిగింది. ప్రతి విద్యార్థి తన శక్తి మేరకు కష్టపడి 500 మార్కులు 81 మందికి గాను 61 మంది 500 మార్కులు సాధించారు. అంటే క్లాస్ యావరేజ్ 85%, ప్రతి ఒక్కరికి 85 మార్క్స్, 85%తో మేము పాస్ అవ్వడం జరిగింది. అంటే తద్వారా మేము ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే, ఇంటెలిజెన్స్ పైనే ఫోకస్ చేయడం కాదు కదా, ప్రతి ఒక్క స్టూడెంట్ మాకు ఇంపార్టెంట్. అలా ఫోకస్ చేసినందుకే 81కి గాను 61 మందికి మాకు 500 దాటగలిగాయి. అలాగే 25 మందికి మాకు 550s క్రాస్ అయ్యాయి. అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరికి 550s క్రాస్ చేయడం జరిగింది. అంటే ఒక్క హయ్యెస్ట్ మార్క్ పైన ఫోకస్ చేయకుండా మొత్తం క్లాస్ డెవలప్మెంట్ పైన, క్లాస్ ప్రోగ్రెస్ పైన ఫోకస్ చేయడం జరిగింది. అలా ఫోకస్ చేసినందుకే ఈ రోజున మ్యాథ్స్లో 1400s వచ్చాయి, సోషల్లో 1000s, తెలుగులో 500s, హిందీలో 499, సైన్స్లో 299, ఇంగ్లీష్లో 299 సాధించడం జరిగింది. అంతేకాకుండా మా దగ్గర జస్ట్ పాస్ అవుతారు అనుకునే వాళ్ళు కూడా 560 మార్క్స్ వాళ్ళు క్రాస్ చేయడం జరిగింది. సో 81 మెంబర్స్లో 80 మెంబర్స్ పాస్ అవ్వడం, అందులో అందరూ కూడా 85% క్లాస్ యావరేజ్ తెచ్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో మా ఇంతకంటే ఉత్తమమైన ఫలితాలను మేము చూపించగలుగుతామని మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. విద్యార్థిని బుష్రా 585 సాధించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇలాంటి 585 మార్క్స్ సాధించడానికి ముఖ్య కారణం మా తల్లిదండ్రులు అండ్ మా స్కూల్ మేనేజ్మెంట్. మా స్కూల్ మేనేజ్మెంట్ ద్వారా చాలా చదవడానికి చాలా స్కిల్స్ అండ్ ప్లానింగ్, టైమింగ్స్ అన్ని బాగా చెప్పారు. Good afternoon to everyone. Myself Samira and I secured 584 out of 600. First of all, I would like to thank my parents and teachers. Without them, I can't secure this. They are main pillars of my success, and in my school they were very good at conducting exams. They have conducted regular exams and verified our mistakes and clarified our doubt, and they teach us very well. And I would like to thank our management and our principal ma'am especially, who taught us everything and helped us to secure these highest marks, and thank you. I secured 581 marks in 10th class, studied in Bala Academy, Ravindra High School. Because this score is because of my parents and my teachers and management. Principal madam explained us very well and improved our skills and knowledge. Given timetable to study well. With this we achieved this many marks.